ప్రతి ఒక్కరు చేశారు. మేము పని చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరిలో అందరూ అన్నీ చేశారు. మూవీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో జరిగినాయి. కాదు, ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా కొంచెం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు కదా. అవును, దే ఆర్ బడీ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనే టైప్ ఆఫ్ 1-2 మూవీస్ చేసిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? యంగ్ టీమ్ అంటే హిట్ కొడతామని అయితే ముందు నుంచి ఉండే బ్రో. ఫస్ట్ డే 1 నుంచి కూడా అందరికి హిట్ కొడతామని ఉండే, కానీ మరి ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలా చాలా హ్యూజ్ అయిపోయింది. ఎక్కడ పోయినా అందరు దీని గురించి అడుగుతున్నారు. అందరు భోజనం చేసేవానే అడుగుతున్నారు. అందరిని అడుగుతున్నారు, కాతేనే కాదు, అందరినీ భోజనం చేసేవానే అడుగుతున్నారు. సో వెరీ హ్యాపీ అందరం. లిటరల్లీ ఒక 2 days నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది భయ నాకైతే. మొత్తం అవే ఫీడ్, మొత్తం అదే ఓపెన్ చేస్తుంటే అదే. అవన్నీ చూస్తుంటే కూడా మాకు సమ్ టైమ్స్ ఎమోషనల్ కూడా ఉంటుంది. ఇంత లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. పర్టికులర్గా ఒక పాయింట్లో ఈ సక్సెస్ జర్నీలో కళ్ళ నీళ్ళు వచ్చిన సందర్భంగా ఏదైనా ఉందా ఆనందంతో? అంటే ఆ రేంజ్ ఎమోషన్ వచ్చింది, కన్నీళ్ళు రాలేదు కానీ ఎమోషన్. ఆ రేంజ్ అయితే అంత హై ఇచ్చింది అయితే థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం. అంటే మేము ఏమనుకున్నామంటే మనది మంచి సినిమానే, బట్ మౌత్ టాక్ వల్ల సెకండ్ వీక్ ఆడే పిక్చర్ అనేది అనుకున్నాం. కాకపోతే ఏమైపోయిందంటే ఫ్రైడే మూవీ రిలీజ్ అవ్వాలి September 5th. September 4th 3 పెయిడ్ ప్రీమియర్స్ వేసాం బ్రో. 3 పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే అన్నీ హౌస్ఫుల్. ఏంటి ఇలా హౌస్ఫుల్ అయిపోయినాయి, మళ్ళీ షోస్ పెంచారు. అలా పెంచుకుంటూ పోతే అన్నీ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే ముందు రోజే ఫస్ట్ డే లాగా అయిపోయింది. 30 షోస్ వేసాం బ్రో, 3 షోస్తో మొదలుపెట్టి. అది కిక్ ఇచ్చింది, గట్టి హై ఇచ్చింది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఎవరు మౌలి కొంచెం నోను, మౌలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు నోన్ కాదు. అంత ఆడియన్స్ ఫస్ట్ డే ముందు రోజే రిలీజ్ లాగా అయిపోయేసరికి అందరికి హై వచ్చింది. ఓకే, ఆ రోజే అందరూ మల్లికార్జున విజిట్ చేశారు, నేను ప్రసాద్స్ విజిట్ చేశాను. ప్రసాద్స్ విజిట్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రిజంకి వచ్చి చూసాం. ఫస్ట్ షో అక్కడికి వెళ్ళి సెకండ్ షో ఇక్కడ చూసాం. వీళ్ళు మల్లికార్జునకి ఫస్ట్ షోకి వెళ్ళి మళ్ళీ ఏఎంఏలో సెకండ్ షోకి వెళ్ళారు ఆడియన్స్ రియాక్షన్ చూడడానికి. అది ప్యూర్ మూమెంట్ బ్రో. అని అక్కడ సినిమా చూసేటప్పుడైనా కానీ ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడైనా కానీ కొన్ని మాట్లాడుకున్న మాటలు కూడా మీ చెవులో పడి అలాంటిది నేను వెళ్ళి కూర్చొని నా పక్కన అందరూ కూర్చున్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఇటు ఉన్నారు, నేను ఇటంతా ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు. అరే ఇది నేను చేసినారా, అరే ఏం తీసిర్రా ఇల్లు అంటుంటే అది చాలా హై వచ్చింది థియేటర్లో. నేను ప్రతిసారి కొంచెం 4th row 5th row ఉన్నా ముందు నుంచి. అందరు నవ్వుతుంటే నేను ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ అని. సో నేను స్క్రీన్ కంటే వెనక్కి ఎక్కువ తిరిగి చూస్తున్నా థియేటర్లో పట్టేసి ఉంటుంది. ప్రతిసారి అలా తిరిగి చూస్తూ వాళ్ళందరి రియాక్షన్లు, ఇంత క్రౌడ్ ఇలా కనిపిస్తుంటే చాలా హై వచ్చింది, చాలా హై ఉండే. ఓకే, అసలు అన్ఎక్స్పెక్టెడ్ హిట్, ఇండస్ట్రీలో ఒక కొత్త ఊపు అనేది కూడా తెచ్చింది. అవును బ్రో, మాకు కూడా కొంచెం ఓకే చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయొచ్చు అన్న సపోర్ట్ కూడా ఇచ్చారు ఆడియన్స్. ఈ ఎడిటింగ్ టేబుల్కి మొత్తం వచ్చిన తర్వాత, స్టఫ్ మొత్తం వచ్చిన తర్వాత, సో దాన్ని అరేంజ్ చేసే విధానం అనేది కూడా ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ చెప్తూ ఉన్నా కానీ ఎడిటర్ కూడా కన్విన్స్ చేసి, లేదు భయ్యా ఇది ముందు పెట్టి ఇలా చేస్తే ఇట్ విల్ బీ అనే డిఫరెంట్ అని చెప్పేసి, అలాంటి సజెషన్స్ ఏదైనా ఇచ్చినది ఉందా? ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. నేను మారుతాను ఎడిట్లో చాలా కూర్చొని చాలా చేసాం. అదే అలా చేంజ్ చేసింది ఏదైనా ఉందా? ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ మూవీ ఓపెన్ అవ్వగానే ఫాదర్ మదర్ సన్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఇప్పుడున్న వర్షన్లో. అది యాక్చువల్లీ మారుతాను రాసినప్పుడు అట్లా ఉండదు. ఫస్ట్ తిట్టడము, కాలేజ్ ఎపిసోడ్ అంతా అయిపోయి చదువు లేదు సందే లేదు సాంగ్ వచ్చిన తర్వాత మదర్ ఫాదర్ బ్రదర్ది ఇంట్రో ఉంటుంది. అప్పటికే వాళ్ళు సాంగ్లో రిజిస్టర్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్రో లాగా బాగోదు అని చెప్పి వాటిని ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసేసి తర్వాత కంటిన్యూ చేసాం. అలాంటి అది చెప్పాను ఐడియా. ఫస్ట్ నేను చూసినప్పుడే చెప్పాను, అప్పుడు మారతానికి అంత ఎక్కలే. తర్వాత లేటర్ అని ఇది ముందుకు రావడమే బెటర్ అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకొచ్చినాము. ఓకే, అలా చేసాము. ఇంకా సాంగ్స్లో చాలా బ్రేక్లు ఇస్తాడు మారతాడు. ఒక సాంగ్ లాగా వెళ్ళనియాడు, చాలా బ్రేకులు ఉంటాయి. ఆ బ్రేకుల్ని మారతాడితోటి మాట్లాడి బతిమలాడి దాన్ని తగ్గించాం. చాలా బ్రేక్స్ ఉన్నాయి, కొన్ని తగ్గించాం, తక్కువ చేసాం. ఇన్ఫాక్ట్ సెకండ్ టైం మూవీ చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం క్లీన్ అబ్జర్వేషన్తో చూసింది ఏంటంటే షార్ట్స్ చాలా ఉంటాయి.
నార్మల్గా ఒక 3 hours కావాల్సిన స్టఫ్ ఏదైతే మనం తీసుకుంటామో అన్ని షార్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ మాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. ఈవెన్ వాళ్ళ సజెషన్స్ది కానీ క్లోజ్ వైడ్ కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకెన్. బట్ ప్రిసైజ్గా తీసుకొని చేశారు చూసారా, అక్కడ ఈవెన్ నాకంత నాలెడ్జ్ లేదు ఎడిటింగ్ది. నా ఫ్రెండ్ని పట్టుకొని వెళ్తే ఎడిటింగ్ ఎవరు చేశాడు కానీ అసలు ఇన్ని షార్ట్స్ పెట్టుకొని కూడా బల్లీ చేశాడు అని అనేటప్పటికి ఓకే దెన్ ఐ రియలైజ్డ్ దట్ వన్. అది ఎలా పాసిబుల్ అయిందంటే అండి, అగైన్ మార్తాండ్ మాంటేజ్లో పేజీలు రాస్తాడు. మాంటేజ్లో ఒక పెద్ద స్క్రిప్ట్ లాగా రాస్తాడు. మాంటేజ్ స్క్రిప్ట్ లాగా అన్ని మాంటేజ్లు రాస్తాడు. సో అవన్నీ కూడా అన్నీ ఇంక్లూడ్ ఉండాలి, అన్ని మూమెంట్స్ చూపించాలి, చూసిన వాళ్ళందరికీ ఆ నాస్టాలజిక్ ఫీల్ రావాలి, అరే ఇది మనం చేసాం అనే పాయింట్ ఏది మిస్ అవుట్ అవ్వకూడదు అన్న దాంట్లోనే ఎడిట్ చేసాం. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా అలానే వచ్చాయి మనకి. సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఇరగొట్టాడు. సో దానివల్ల అన్నీ ఇంక్లూడ్ చేసేలాగే ముందుగానే ప్లాన్ చేసుకొని చేసాం. కానీ ఒక ట్రాన్సిషన్ మాత్రం అందరికీ బీభత్సమైన హై ఇస్తుంది. ఆ ఎండ్ అది నేనే చేసా యాక్చువల్లీ. అది స్క్రిప్ట్లో లేదు, జస్ట్ వాళ్ళు షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడిటర్కి ఏముంటుందంటే ఒక సీన్ టు ఒక సీన్ ట్రాన్సిషన్ స్మూత్ లేదనుకోండి, వాళ్ళకి ఎంతసేపు అది కొడతా ఉంటుంది ఎడిటర్కి. ఆ ట్రాన్సిషన్ స్మూత్గా ఉండాలి, మెయిన్ దీనికి ఇంకా స్మూత్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ గెటప్ నుంచి ఆ గెటప్కి అదంతా వేరే వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు దాన్ని. అప్పుడు ఆ షార్ట్లు చూసినప్పుడు నేను అన్ని షార్ట్లు చూసా. ఫస్ట్ ఏమైంది సార్, మొత్తం 4-5 days షూట్ చేశారు. 3 days 4 days బెంగళూరులో షూట్ చేశారు. 4 days అయినా ఒక 3 days 4 days గుర్తులేదు నాకు. ఓకే, షూట్ చేశారు. మొత్తం చూసి దేంతో మొదలు పెట్టాలి, దేంతో మొదలు పెడితే నాకు స్మూత్ ట్రాన్సిషన్ వస్తుందని చూసినప్పుడు ఆ షార్ట్ దొరికింది నాకు. సో ఇక్కడ ఇలా ఎగ్జిట్ అయ్యి అటు ఎంట్రీ ఇస్తే అసలు అదిరిపోద్ది, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ చూసినప్పుడు వాళ్ళకి సూపర్ హ్యాపీగా ఉంటుంది అనిపించి అది దాంతో మొదలు పెట్టా. డైరెక్టర్ ఏమో క్లోజ్తో స్టార్ట్ చేయాలని ఉండే. అంటే ఆ గెటప్లో అవన్నీ చేంజ్ అయింది కదా, వాళ్ళకి అది రిజిస్టర్ అవ్వాలి ఆడియన్స్కి, దాంతో స్టార్ట్ లేదు మారుతాను, ఇది బాగుంది, ఇలా బాగుంటుంది, నువ్వు చూడు అది అంటే కన్విన్స్ అయ్యాడు. దానికే ఎక్కువ ఫైట్ కూడా వేయలేదు, ఈజ్ ఓకే విత్ ఇట్. అండ్ ఆల్సో అలా మా ఇద్దరికి మేము ఇట్లా ఆ ట్రాన్సిషన్ గురించే మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య వచ్చింది చూడ్డానికి, ఫుటేజ్ ఎట్లా వచ్చింది ఏంటని చెప్పి. అయితే ఈ ట్రాన్సిషన్ చేసినావు కదా ఎట్లుంది అంటే, అదిరిపోయింది అసలు, చూడంగా నాకు చాలా బాగా అనిపించింది అన్నాడు. సో ఇంకా దాంతో మేము కాన్ఫిడెంట్, ఓకే వెళ్ళిపోదాం ఈ ట్రాన్సిషన్ తోటి అని. బట్ ఎవ్రీ వన్ ఈరోజు ఆ ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతుంటే నాకు యాజ్ ఎడిటర్ నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే మీ పనితనం అనేది అర్థమైపోతుంది. అంటే ఆ ప్రేక్షకుల్ని ఆ మూడ్ నుంచి కన్విన్స్ అవ్వకుండా, అరే ఇట్లా ఉండాల్సిన వాళ్ళు ఎట్లా మారిపోయారు అవి అని ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా, అలా లేకుండా పర్ఫెక్ట్ స్మూత్గా తీసుకెళ్ళిపోయారు. అది దాని గురించి రీల్స్ అవన్నీ కూడా వస్తుంటే ఇట్స్ టూ గుడ్. కానీ బాగుంది భయ్యా. ఏంటంటే ఆ గోడ దూకేటప్పుడు అమ్మాయిని తీసుకొని ఇలా వచ్చేటప్పటికి అలా గెటప్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ ట్రాన్సిషన్ వల్ల ఎవరికి అరే సడన్గా జంప్ కొట్టి